హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్నది మా ఊరి గొబ్బమ్మ పండుగ సెలబ్రేషన్స్ అనమాట. మా ఊరు గొబ్బమ్మని తయారు చేశారు. అమ్మవారైతే చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చారు. అంతేకాకుండా గొబ్బమ్మకి మనం పండగ చేస్తాం కదా, అది లాస్ట్ రోజు కనుమ రోజు గొబ్బమ్మ పండుగ ఊరేగింపు ఉంటుంది. అలాగే గొబ్బమ్మ పండుగని మనం అంతా సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత జలిదిలో కలపడం జరుగుతుంది. మా చిన్నతనంలో అయితే గొబ్బమ్మ పండుగలు చాలా బ్యూటిఫుల్గా ఉండేవి. ఇప్పట్లో చాలా ప్యాషనేట్ అయిపోయాయి. అంతా డిఫరెంట్ సాంగ్స్, డీజే సాంగ్స్తో గొబ్బమ్మ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకప్పట్లో అయితే ఇలా ఉండేది కాదు. ఊర్లో ఒక మైక్ సెట్టు, ఒక పెద్ద బొంగు పెట్టేవాళ్ళు. అంటే పైన స్పీకర్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పట్లో అయితే డీజే బాక్సులు అవన్నీ వచ్చేసాయి కదా. ఇప్పట్లో లాగా అప్పుడు ఉండేది కాదు. అంతేకాకుండా అప్పట్లో మన ఊర్లో ఉన్న ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళు చాలా హడావిడి క్రియేట్ చేసేవాళ్ళు. చాలా బ్యూటిఫుల్గా జోక్స్ వేస్తూ గోతాలు అలాంటివి రెడీ చేసుకొని, ఆ గోతాలను వేసుకొని ఒక చిన్న గోతం కుట్టుకొని డోలులు ఎలా ఉండేవి అంటే చర్మంతో తయారు చేసిన డోళ్ళు అనమాట. వాటిని సెగబెట్టుకుంటూ వాయించేవాళ్ళు. చాలా కోలాహలంగా ఉండేది. అసలు ఎంత బాగుండేది అసలు చూడడానికి. వాళ్ళు చేసే జోకు కామెడీలు, అంతేకాకుండా డిఫరెంట్ వేషాలు వేసేవాళ్ళు. ఆడవాళ్ళ వేషాలు వేసి గిరిజనులు అయితే చిన్నగా నవ్వించేవాళ్ళు. మేమైతే చిన్నప్పుడు కడుపుబ్బా నవ్వుకునేవాళ్ళం. రాత్రి 1 గంట 2 గంటల వరకు వీళ్ళు ఈ కార్యక్రమంలో బాగా ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఊరినంతా. వాళ్ళ దగ్గర ఉన్న కళ ఇప్పటికీ నాకు తెలిసి చాలా వరకు అంతరించిపోయింది. ఏదో కొన్ని ఊర్లలో ఉన్నాయని విన్నాను, కానీ ఇప్పుడైతే గిరిజనులు తక్కువే. వాళ్ళల్లో కూడా మాకు తెలిసి మా చిన్న వయసులో చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు, అంటే ఊరు మొత్తాన్ని నవ్వించగలిగే వేషాలు వేసి వాళ్ళు వేసే జోక్సు. ఒకప్పట్లో ఎలా ఉండేదంటే, పండగ వస్తుందంటే వీళ్ళు చేసే విన్యాసాలు, వీళ్ళు చేసే కార్యక్రమం చూడడానికే వాళ్ళు వాయించే డోళ్ళు, డప్పులు, అనాథ మేళం అంటే సూపర్గా ఉండేదన్నమాట. గిరిజనులు వాయించే ఆ మేళం, డప్పులు అంటారు, డోలు డప్పు అంటారు కదా, అవి కొట్టేవాళ్ళు అనమాట. చాలా చాలా ఆహ్లాదకరంగా ఉండేది. పండుగ వాతావరణం అంటే ఇదిరా అనిపించేది అనమాట. ఇప్పుడు లేదు అని కాదు, కానీ అప్పుడుతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువే. 1% అనే చెప్పాలి. అప్పుడు 100% అయితే ఇప్పుడు 1% అనే చెప్పాలి. ఇది మా ఊర్లో గొబ్బమ్మ పండుగ. గొబ్బి దడుతున్నారు. సో అప్పుడైతే ఇంకా చాలా చాలా బాగుండేది అనమాట. ఇప్పుడంతా లైటింగ్లు ఇవంతా ఉండేవి కదా. మా చిన్నప్పుడైతే ఇలాంటి లైటింగ్లు ఉండేటివి కాదు. ఇలాయిలు అనేవాళ్ళు అనమాట. అంటే ఒక కర్రకి గుడ్డని చుట్టి ఆ గుడ్డ మీద కిరోసిన్ పోస్తూ వెలిగించేవాళ్ళు అనమాట. ఒక చిన్న దబర తీసుకొని దానిలో ఒక గెరిట్ వేసుకొని ఆ గెరిటితో కిరోసిన్ని పోసేవాళ్ళు అనమాట. అంటే ఒక కర్రకి ఒక కమ్మ కట్టేవాళ్ళు ఎల్ షేప్లో. ఆ కమ్మికి కొసన ఒక గుడ్డ, అంటే పెద్ద గుడ్డ, ఒక క్రికెట్ బాల్ సైజులో గుడ్డని రౌండ్గా బాగా టైట్గా కాటన్ గుడ్డతో కట్టేవాళ్ళు అనమాట. దానికి కిరోసిన్ పోస్తూ వెలిగించేవాళ్ళు. అంటే మనకు చెప్పాలంటే రాజుల కాలంలో ఇవి ఉండేటివి కదా, వాటిని ఏదో అంటారు, నాకు రావట్లేదు. ఆ రాజుల కాలంలో కాగడాలు వెలిగించేవాళ్ళు కదా, అలాంటివి అనమాట. మేమైతే ఇలాయిలు అని పిలిచేవాళ్ళు అనమాట. అలాంటి ఒక 2-3 కట్టుకొని చుట్టూ నిలబడుకునేవాళ్ళు అనమాట. ఆ లైటింగ్లో గొబ్బమ్మ పండుగ జరిగేది. ఊరు దీపాలు ఉండేవి, కానీ లైటింగ్ అనేది ఇలా వేసేవాళ్ళు కాదు. సో అలాంటి 4-5 పట్టుకుంటే అవి వెలుగుతూ ఉంటాయి అన్నమాట. అది కూడా కిరోసిన్. ఎలా అంటే కిరోసిన్ కూడా ప్రతి ఒక్కరింటి నుంచి కొంత కలెక్ట్ చేస్తారనమాట. ఎవరికి తోచినంత అంత కిరోసిన్ పోస్తే అదంతా ఆ దబర్లో నింపుకొని దాన్ని వెలిగించేవాళ్ళు. స్పెషల్గా ఉండేవాళ్ళు, వాళ్ళకి మాత్రం ఆ నైపుణ్యం ఉండేది. వాళ్ళు వెలిగించేవాళ్ళు అనమాట. ఈ కార్యక్రమం అయిన తర్వాత లాస్ట్లో మనకు ఒక ఒక పెద్ద సిచ్యువేషనే ఉందన్నమాట. దాన్ని ఏంటంటే మూటకూడు అంటారు. ఇప్పుడు మీరు చూసిన గొబ్బమ్మ పక్కన
ఒక మూట పెట్టింటారు. ఆ మూట కూడల్లో పొంగల్ ఉంటుంది. ఆ పొంగల్ని దొంగతనం చేసి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే అమ్మవారు ఊరేగింపుగా వెళ్తారనమాట. సో ఆ మూట కూడ కోసం మేము పిల్లకాయలం అయితే వాళ్ళ కొట్టుకునేవాళ్ళం, చిన్నగా కాదు. అంతేకాకుండా ఆ మూట కూడు తినడం వల్ల వాళ్ళ ఇంట్లో శుభం జరుగుతుందని చెప్పేవాళ్ళు. సో అందుకోసం ఎవరైతే మూట కూడు కొట్టేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ప్రాధేయపడి ఎంతో కొంత తీసుకొని తినేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే ఆ మూట కూడు తీసుకోవడానికి కూడా ఎవరు రావట్లేదు. అప్పట్లో అలా ఉండేది. సో దీనికి వెనకాల చరిత్ర ఏంటో నాకైతే తెలియదు, కానీ మూటకూడు అనేది మాకు బాగా గుర్తుంది. ఇప్పుడు కూడా మూటకూడు కడతారనమాట. మూటకూడులో ఏముంటుందంటే బెల్లం పొంగల్ ఉంటుంది, ఇంకా కొబ్బరి చిప్పలు, కొన్ని రకాల స్వీట్స్ పెట్టేవాళ్ళు. వాటిని కొట్టేయడానికి ఎప్పుడు రెడీ అంటారా అని చెప్పి అందరం కాసుగా ఉండేవాళ్ళం. కానీ ఎవరికో ఒక్కరికే దక్కేది. నాకు తెలిసి మా ఊర్లో ఎక్కువగా మూటకూడు కొట్టేసిన ఆయన అయితే రాజేంద్ర అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎక్కువగా కొట్టేసేవాడు మూటకూడిని. సో ఇలా స్పెషలిస్టులు ఉంటారు ఆ మూటకూడిని కొట్టేయడానికి కూడా. సో నాకు తెలిసి ఎక్కువ శాతం ఆయనే కొట్టేశాడు. నాకు బాగా గుర్తుంది అది. ఏమైనా ఇప్పటికి కూడా ఊర్లో జరిగే ఫెస్టివల్, ఊర్లో జరిగే గుబ్బమ్మ పండుగ చూడడానికి ఎక్కడోళ్ళంతా వచ్చేస్తాం మేమైతే. మ్యాక్సిమం ఎంత బిజీగా ఉన్నా, ఏ వర్క్ లైఫ్ ఎంత బిజీగా ఉన్నా, ఈ 3-4 రోజులు ఊర్లో అయితే వాలిపోతాం. ఆ పండగ వాతావరణాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, భోగితో పాటు నాటుకోడి కోసుకొని దోశలు తిని తలంటించుకొని, తర్వాత నూనెతో బాగా నువ్వుల నూనెతో తలంటుతారు. తలంటే ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట. వాళ్ళు తడితే తల మీద అబ్బా ఎందుకులే ఆ కిక్కే వేరు. అలాంటి దాన్ని తలాంటడానికి కూడా కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు ఊర్లో. వాళ్ళు ఏంటంటే ఏదైనా బెనికిన కాలు వెనకడం అలాంటి ఏదైనా జరిగినా వాళ్ళు తోముతారు నూనెసి. సో వాళ్ళు స్పెషలిస్టులు. తలకాయ అట్టే ఒక్కసారి గాలిలో తేలినట్టుందే అన్నట్టుంటుంది అనమాట. అంత బాగుంటుంది. ఒళ్ళంతా నూనె పట్టేస్తారు. ఒక 2 గంటలు నూనె పట్టించుకొని ఆ భోగి సెగలోకి వెళ్ళి బాగా ఒళ్ళంతా నూనె కారేలాగా కారిన తర్వాత తలంటుకొని స్నానం చేసి భోగి కార్యక్రమాన్ని ముగిస్తాం. సంక్రాంతి రోజు అయితే అన్ని వంటలు ఇంకా చెప్పక్కర్లేదు. మొదటి రోజు నాన్ వెజ్, సంక్రాంతి రోజు ఏమి ఉండదు. తర్వాత 3వ రోజు సంక్రాంతి రోజు పెద్దవాళ్ళకి పెట్టుకుంటారు కదా, మన పితృదేవతలకి ఆ రోజు బట్టలు పెట్టి వాళ్ళకి భోజనం అనేది పెట్టడం జరుగుతుంది. ఆ రోజు ఎందుకు పెడతారంటే యాక్చువల్గా చనిపోయిన వాళ్ళకి ఆ రోజు పెట్టిన భోజనమే సంవత్సరం రోజుల పాటు వాళ్ళకి యమధర్మరాజు లేదో ఇంద్రుడు అందిస్తారట. కాబట్టి మనం ఆ రోజు ఏమి భోజనాలు అయితే పెడతామో అదంతా సంవత్సరం రోజులు వాళ్ళు తినడానికి అడ్జస్ట్ చేసుకోమని చెప్పినట్టు అని నాకు తెలిసింది. ఇది ఏదైనా తప్పు ఉంటే మన్నించండి, నాకు తెలిసినంతవరకు. అందుకోసం పితృదేవతలను ఆ రోజు మనం ముందుగానే వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి బట్టలు పెట్టి భోజనం అనేది మనకు 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 చేతనైనంత మన శక్తి కొలది ఏ వంటలు అయితే వండగలుగుతామో అవన్నీ వండి ఫస్ట్ దేవుడికి పెట్టి ఆ తర్వాత మన పితృదేవతలకు పెట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత 3వ రోజు కనుమ పండుగ రోజు పశువుల పండుగ అంటారు. పశువుల పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజే గుబ్బమ్మ పండుగని అప్పట్లో అయితే పేడతో ఒక దడి లాంటిది కట్టి, అంటే ఒక చిన్న ఇల్లు లాంటిది కట్టి దాని లోపల గుబ్బమ్మని పెట్టేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ చేయట్లేదు. అప్పట్లో అయితే పేడతో ఒక ఇల్లులాగా కట్టి గుబ్బమ్మని అక్కడ పెట్టి ఎన్ని పాటలు పాడేవాళ్ళు, గుబ్బమ్మ పాటలు. ఇప్పట్లో అయితే ఒక్క పాట కూడా ఎవరికీ రాదు. అప్పట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు బాగా పాటలు పాడేవాళ్ళు అనమాట, గుబ్బమ్మ పాటలు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ సాంగ్లు. ఇప్పుడు కూడా చెవుల్లో ఉన్నాయి, కానీ ఇప్పట్లో అయితే అంతరించిపోయారు. ఇప్పుడంతా టేప్ రికార్డర్లు అలాగే డీజేలు పెట్టుకొని వాటిలో వచ్చిన సాంగ్స్తో గుబ్బమ్మ పండుగ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. కొంతమంది ఏదో 1-2 పాటలు పాడతారు, కానీ ఎక్కువ మందికి గుబ్బమ్మ పాటలు కూడా రావు. సో ఎవరిని తక్కువ చేయడానికైతే కాదు, అంటే పాత రోజులు చాలా బాగుండేటివి అని చెప్పడమే నా ఉద్దేశం. ఇప్పట్లో
అందరికీ అంత పాత రోజుల యొక్క ఆ సెలబ్రేషన్స్, అంతేకాకుండా ఆ హడావిడి, ఆ పద్ధతులు, ఆ పాటింపులు చాలామందికి తెలియవు. తెలిసినా వాటిని కొంచెం మోడర్నైజ్ చేసి మార్చేశారు కాబట్టి అవి పాత రోజుల్లో జరిగినట్టు ఇప్పుడు జరిగేటివి కాదు. అంతేకాకుండా గుబ్బం పండుగలో నిప్పులు వెలిగించేవాళ్ళు అనమాట. దానిలో కూడా గిరిజనులు ఎగిరేవాళ్ళు, ఒంటి మీద నిప్పు పోసుకునేవాళ్ళు తమాషాకి. అయితే వాళ్ళకి తెలుసు ఏం చేయాలి ఏం చేయకూడదని, అన్నీ జాగ్రత్తగానే చేసేవాళ్ళు. అలా ఉండి ఒక గోతం మడతేసి ఏదో చెప్పుకుంటూ నీకు నా కూతురు కావాలా ఇలాంటి జోక్స్ అనమాట. పెళ్ళి చేస్తాం, నా కూతుర్ని ఇంటికి పంపిస్తే అలా చేస్తావా ఇలా చేస్తావా అని చెప్పి ఆ గోతం పట్టుతో తీసి టపా 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 కొడుతూ, అంతేకాకుండా వాళ్ళని ఎత్తి పైకి గాల్లో ఎగరేస్తూ, అంతా వాళ్ళకి తెలిసే ఎటువంటి హాని జరగదు, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చాలా జాగ్రత్తగా కార్యక్రమాన్ని బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు గిరిజనులు అనేవాళ్ళు. ఇప్పుడు అలాంటి వాళ్ళు అంతరించిపోయారు. అంతేకాకుండా అప్పట్లో గొబ్బమ్మ పండుగ జరుగుతుందంటే డోలు, గిరిజనులు వాయించే డోలు అనేది మ్యాండేటరీ. ఇప్పుడు అది అవసరం లేకపోయినా డీజే బాక్సులు ఉన్నాయి, ఆ డీజే బాక్సుల్లో సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. మా ఊర్లో ప్రతి సంవత్సరం గొబ్బమ్మ కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా క్రమ పద్ధతిలో కరెక్ట్గా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడ ఉన్న ఫ్యామిలీస్ అంతా ఈ పండగకి గొబ్బమ్మ పండుగను చూడడానికి కోసమే ఎక్కువ మంది వస్తారు కూడా. ఈ ఒక్కరోజు సుమారు 3 గంటల పాటు తెల్లవారుజామున వరకు గొబ్బమ్మను ఊరేగించి, ఆ తర్వాత ఈ గొబ్బమ్మని జలిదిలో కలిపిన తర్వాత, అంటే జలిదిలో అంటే చెరువు నీళ్ళల్లో కలిపి అమ్మవారికి అక్కడికి వెళ్ళిన తర్వాత కర్పూర హారతులు అవి ఇచ్చి అమ్మవారిని నీళ్ళల్లో నిమజ్జనం చేసిన తర్వాత, ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇళ్ళకి వెళ్ళి పడుకునేవాళ్ళు. అంతేకాకుండా పాత రోజుల్లో బాణాసంచా టపాసులు ఎక్కువ కాల్చేవాళ్ళు, వాటికి చాలా ప్రత్యేకత ఉండేది. ఇప్పుడైతే బాణాసంచా అనేది కూడా చాలా వరకు తగ్గిపోయింది. అప్పుడు గొబ్బమ్మ పండుగ అంటే బాణాసంచా లేకుండా జరిగేది కూడా కాదు. ఆకాశ సువలు, ప్రమిదలు, వెన్నేటి గుడ్లు ఇలాంటివి చాలా ఉండేవి, చిచ్చుబుడ్లు, రకరకాల. అంతేకాకుండా ఒక పురుకోసకు కట్టిన టపాసులు ఉండేవి, వాటిని సరం అనేవాళ్ళం, కరెక్ట్గా నాకు గుర్తులేదు. అవైతే వెలిగించి 2 కర్రలకు కట్టుకొని అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు నిలబడుకునేవాళ్ళం. అది చాలా పెద్ద సౌండ్ చేసేదన్నమాట. పురికాసుకు కట్టేసి ఉంటారు, ఎలాడుతూ ఉంటాయి గంటల్లాగా. వాటిని వెలిగించి దాంతో టపాసులు కాలిస్తే చాలా సౌండ్ వచ్చేది. ఇప్పుడు అవి కూడా లేవు, చాలా వరకు అవి కూడా తగ్గిపోయాయి. అంతేకాకుండా ఈ పండుగ హడావిడి అయిన తర్వాత మేము రకరకాల ఆటలు, క్రికెట్ పోటీలు అయితే పిల్లలైతే చెరువులో ఒక ప్లేస్ క్రియేట్ చేసుకొని అక్కడ క్రికెట్ పిచ్ తయారు చేసుకొని క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాళ్ళం. పక్క ఊర్లతో పోటీలు ఉండేటివి. ఒక చిన్న ఏమంటారు హడావిడి ఉండేది. అక్కడ చెట్లు ఎత్తుక్కొని ఆ చెట్ల కింద కూర్చొని ఎండలో వానలో తడిచి క్రికెట్ ఆడి ఆనందమే వేరు. ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు. అప్పట్లో టోర్నమెంట్లు ఉండేటివి కాదు, కానీ మేమే వెళ్ళి అవతల ఊర్లతో మాట్లాడుకొని ఒక టీం వాళ్ళ టీంతో మనం పోటీలు పెట్టుకునే వాళ్ళం. చిన్న ప్రైజ్ మనీ ఉండేది, అంటే పందెం అని పెట్టుకునేవాళ్ళం. ఎవరికి తోచినంత వాళ్ళకి 10 రూపాయలు, 20 రూపాయలు, అలాగా 100 రూపాయలు పందెం అంటే చాలా గొప్పది. ఎవరు గెలిస్తే వాళ్ళకి 100 రూపాయలు అనేది వస్తుంది. ఆ 100 రూపాయలే అప్పట్లో చాలా వాల్యుబుల్ అనమాట. ఇప్పుడైతే టోర్నమెంట్లు జరుగుతున్నాయి కదా, ఆ టోర్నమెంట్లలో లక్షలు, వేలు కూడా పందాలు పెడుతున్నారు. సో అప్పట్లో 100, 50, 30 రూపాయలు ఒక ఆటకి పందెం ఉండేది, ఆడుకునేవాళ్ళు. అంతేకాకుండా ఇప్పట్లోలాగా వికెట్లు అవన్నీ ఉండేటివి కదా. అప్పుడు కర్రపుల్లో కొట్టుకొని 3 కర్రపులను పెట్టి ఆట ఆడుకునేవాళ్ళం. గ్లౌజులు ఇవన్నీ కూడా ఉండేటివి కాదు అప్పుడు. సో ఒక బ్యాట్ కొనడానికి ఊర్లో పిల్లలు అంతా కలిసి మనీ సేకరించి
ఒక బ్యాట్ కొనుక్కునే వాళ్ళం. ఇప్పట్లో అయితే ప్రతి ఒక్కరింట్లో ఒక బ్యాట్ కొనేస్తున్నారు. అప్పట్లో ఒక బ్యాట్ ఊరు మొత్తానికి ఒక బ్యాట్ కొన్నారంటే చాలా గొప్ప. మనీ వాల్యూ అనేది ఈ రోజుల్లో చాలా వరకు ఎవరికి తెలీదు. అంతేకాకుండా అప్పట్లో మేము ₹1 తీసుకోవాలంటే పెద్దవాళ్ళ నుంచి పండగల్లో పెద్ద సాహసమే చేయాల్సి వచ్చేది. ఇప్పట్లో పిల్లలకైతే వాళ్ళకి కావాల్సింది మనము తీసిస్తున్నాం, వాళ్ళకి అలా జరుగుతుంది. మా చిన్న రోజులు, మా చిన్ననాటి రోజులు గుర్తొస్తే మాత్రం ఇప్పటికి కూడా మనసులో ఒకరంత బాధ, ఒకంత మిస్ అయ్యామని ఫీలింగ్ కూడా వస్తుంది. మాకు ఖచ్చితంగా మనీ వాల్యూ తెలిసిన రోజులు అవి. ఈ రోజుల్లో అయితే మనీ వాల్యూ ఎవరికి తెలియట్లేదు, కానీ అప్పట్లో ఏదైనా ఒక తినుబండారం తినాలంటే పెద్ద సాహసమే చేయాల్సి వచ్చేది. ఇప్పట్లో అయితే పిజ్జాలు, బర్గర్లు రోజు ఒక ఐటెం పిల్లలకి. పల్లెటూరులో అయితే పండుగ మనం కూడా ఇలా భోగి సెలబ్రేషన్స్తో స్టార్ట్ అయిపోయేది. ఈ భోగిలోనే నాటుకోడి కోసేసి కాల్చేసి రెడీ చేసి దోశలకి రెడీ చేసేసేవాళ్ళం అనమాట. అలా నాటుకోడితో చికెన్ వేసుకొని దోశలు తినేవాళ్ళం. భోగి రోజు మాత్రం నాన్ వెజ్. ప్రతి ఇంటి ముందర పెద్ద కంపమండలు ఎక్కడి ఎంత సేకరించేవాళ్ళం అనమాట. నెల రోజుల ముందు నుంచే భోగి కొట్టుకురావడానికి వెళ్ళేవాళ్ళం. పిల్లలు కత్తెత్తుకుని ఒక అడవి చదరం అంటే ఒక మండ, వెడల్పాటి మండ చదరంగా ఉంటుందన్నమాట. దాని మీద మనం కొట్టిన భోగి వేస్తే అది అలాగే నిలబడుతుంది. అలాంటి అడవి చదరం కొట్టుకొని దాని మీద భోగి తీసుకొచ్చి అప్పుడు రొంత ఓ పెద్ద ఒక ట్రాక్టర్ ట్రక్ నిండా ప్రతి ఇంటి ముందర భోగిని అయితే సేకరించేవాళ్ళం పిల్లలు. ఇప్పుడైతే అదంతా చేయట్లేదు. అప్పట్లో పండగ హడావిడి స్టార్ట్ అవ్వకముందు నెల రోజుల ముందు నుంచే భోగి కొట్టుకొని వద్దాం రండి అని చెప్పి పిల్లలు అంతా కలిసి అడివో లేదంటే ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి కలిగి చెట్లు, రేగి చెట్లు, బందారాకు ఇలాంటివన్నీ సేకరించి తీసుకొచ్చేవాళ్ళం అన్నమాట. భోగి అయిపోయిన వెంటనే భోగి పళ్ళు, పిల్లలకైతే భోగి పళ్ళు పోసేవాళ్ళం. తర్వాత మనకు భోగి పండుగ అయిపోతుంది అన్నప్పుడు సంక్రాంతి రోజు తెల్లవారుజామున హరిదాసులు వచ్చేవాళ్ళు. అంతేకాకుండా జంగం దేవరులు వచ్చేవాళ్ళు. తర్వాత గంగిరెద్దుళ్ళు వచ్చేవాళ్ళు. తర్వాత గొబ్బమ్మ పండుగ స్టార్ట్ అవుతుందనగా పండగ రోజు నుంచి ముగ్గులు వేయడానికి చిన్నపిల్లలు. అప్పుడు ఇప్పట్లో అయితే అంతా గచ్చులే. అప్పట్లో పేడకల్లాపు చల్లేవాళ్ళు. అంతేకాకుండా ఇంటి ముందర బియ్యం పిండితో గుడ్డ తడిపి దాంతో ముగ్గులు వేసేవాళ్ళు. అలాగే ఎర్రమట్టి సేకరించి ముద్దలు చేసి పెట్టుకునేవాళ్ళం అనమాట. ఎర్రగా ఉంటుంది మట్టి. ఆ మట్టి తీసుకొచ్చి మెత్తగా జల్లి పెట్టి ఉండలు చేసి పెట్టేవాళ్ళు అనమాట. ఆ ఉండల్ని పండగ అప్పుడు కరిగించి దాంతో కూడా గుడ్డ ముక్క ఒకటి తీసుకొని నీళ్లు తడుపుకుంటూ ముగ్గేసేవాళ్ళు అనమాట. అంతకన్నా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అంతేకాకుండా పేడకల్లాపు ఉండేటివి. ప్రతి ఇంటి ముందర పేడ ముద్ద ఒకటి పెట్టి గుమ్మడి పువ్వు తెచ్చి దానిలో పెట్టేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు. అలాగే పశువుల పండుగ రోజైతే పశువుల కోసం దడి కట్టి పశువుల్ని బాగా అలంకరించి స్నానాలు చేయించి, అంతేకాకుండా వాటికి మాలలు చేసి పూజలు వేసేవాళ్ళు. ఇలా నాటుకోడి కోసుకొని నాటుకోడి సెలబ్రేషన్ బాగుండేది. అలాగే భోగిలోనే నాటుకోడి కాల్చేసేవాళ్ళం. అలా తర్వాత జంగం దేవరు వచ్చేవాడు సంక్రాంతి రోజు. పెద్దవాళ్ళని ఆశీర్వదించేవాళ్ళం. అంటే ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళందరినీ ఆశీర్వదించి ఆయన పప్పులు, ఉప్పులు, సామాన్లు, చింతపండు, నూనె అన్నీ తీసుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. ఇది అయిపోయిన తర్వాత మనకు జంగం దేవర ఆశీర్వాదం అనేది పండుగల్లో ప్రతి ఇంట్లో ఉంటుంది. పల్లెటూరులో ప్రత్యేకంగా ఆ ఆశీర్వాదం లేకుండా పండగ అనేది జరిగేది కాదు అప్పట్లో. ఇప్పట్లో కూడా ఉన్నది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఆ తర్వాత జంగం దేవర్ల దీవెన అయిపోయిన తర్వాత మనకు హరిదాసులు కూడా వస్తారు. హరిదాసులు వాళ్ళు పాటలు పాడి వాళ్ళు కూడా ఆ కుండలో మనం బియ్యం పోస్తే చాటుతో ఉప్పులు, పప్పులు అన్నీ ఏవైతే మనం ఇవ్వగలమో మన స్తోమత కొద్ది ఇస్తే ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. అలాగే గంగిరెద్దుల వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా
గంగిరెద్ది చేత ఆశీర్వాదం ఇప్పించేవాళ్ళు అనమాట. వాళ్ళకు కూడా ఇప్పట్లోలాగా డబ్బులు గిబ్బులు ఇచ్చేవాళ్ళం కాదు. పప్పులు, ఉప్పులు, చింతపండు, నూనె, మినప్పప్పు, ఇలా కొన్ని రకాల పప్పు ధాన్యాలు ఇచ్చేవాళ్ళం, బియ్యం ఇచ్చేవాళ్ళం. ఈ రోజుల్లో హరిదాసులు రావట్లేదు, గంగిరెద్దులు రావట్లేదు. ఒక్క జంగదేవరు మాత్రమే ఇప్పుడు కూడా వస్తున్నారనమాట. ఊళ్ళల్లో గంగిరెద్దులు వచ్చేవాళ్ళు, గంగిరెద్దుని ఆడించేవాళ్ళు అనమాట. పిల్లలం అయితే భలే హడావిడిగా ఏం మురిసిపోయేవాళ్ళమో. గంగిరెద్దు వస్తుందంటే ఆయన ఆ తూత ఎత్తుకొని ఊదుతూ పాట పాడుతూ గంగిరెద్దుని ఆడిస్తూ, గంగిరెద్దుల తల ఆడిస్తుంది. అంతేకాకుండా వెనక వైపు గంగిరెద్దు దగ్గర తల వంచి దండం పెట్టుకొని చేసేవాళ్ళం. గొబ్బెమ్మ పండుగలో స్టార్ట్ అవుతుందంటే ప్రతి ఇంటి ముందర ముగ్గేసేవాళ్ళు. అంతేకాకుండా భోగి ఎవరైతే మండించుంటారో వాళ్ళ ఇంటి ముందరకు వెళ్ళి గొబ్బు తిట్టేవాళ్ళు అనమాట అప్పట్లో. ఇప్పుడైతే అది లేదు. ఎవరి ఇంటి ముందర భోగి మండి బూడిద ఉంటుందో వాళ్ళ ఇంటి ముందరకు వెళ్ళి గొబ్బెమ్మ తట్టేవాళ్ళు అనమాట. అంటే సంక్రాంతి రోజు తట్టేవాళ్ళు. అలాగే లాస్ట్ డే కూడా దేవుడిని ఇంకా నిలపబోతున్నారు అన్నప్పుడు కూడా ప్రతి ఇంటి ముందర తట్టేవాళ్ళు అనమాట. అంతేకాకుండా ఊరంతా ఒక ప్లేస్, అది మా ఊర్లో అయితే సైక్ అనే ఒక ప్లేస్ ఉంది. అదే అనమాట పోతురాజు సైకు అంటారు. పులేరమ్మ పోతురాజు సైకు అక్కడ జరుగుతుంది కార్యక్రమం. ఇప్పుడంతా గచ్చులు వచ్చేసాయి. అప్పట్లో పండగ బట్టలు కొనడానికి ఒక హడావిడి ఉండేది అప్పట్లో. ఒక్కొక్కరికి ఒక జత బట్టలు మాత్రమే కొనేవాళ్ళు, ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేవి అప్పట్లో. సో పండగకి ఒక జత బట్టలు తీసేవాళ్ళు అనమాట. కొంతమంది ఉన్నవాళ్ళు 3 జతలు కూడా తీసుకుంటారు ప్రతిరోజు ఒక జతలు. బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అట్లీస్ట్ పండగకి ఒక జత బట్టలు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా పండగల్లో ఇనాముల కోసం చాలామంది వస్తారనమాట. వాళ్ళకి మనం భోజనం వండి వాళ్ళకి పెట్టడం, అలాగే వాళ్ళకి పండగ ఇనాం అని చెప్పి బియ్యము, వడ్లు, చింతపండు, నూనె ఇలాంటి అనేది పండగ ఇనాము చాలామంది వస్తారు. ప్రతి ఇంటికి పండగ వస్తుందంటే ఇనాములు అనేటివి ఖచ్చితంగా ఉండేవి అనమాట. మామూలులాగా ఇనాములు అనేటివి ఉండేది. అంటే వాళ్ళు పని చేసేవారు ఊర్లో, ఎవరి తగ్గ పనులు వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళకి ఇనాములు అనేది ఇచ్చేది పండగప్పుడు పల్లెటూరులో ఖచ్చితంగా ఉండేది. ఇప్పుడు ఇనాములు ఉన్నాయి కానీ అంతగా ఎవరు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, వాళ్ళని ఎంకరేజ్ కూడా చేయట్లేదు. సో పండగ ఇనాములు కూడా ఒక భాగం. పండగ ఇనాములు అయిపోయిన తర్వాత కోడి అంతేకాకుండా భోగి మరుసటి రోజు కోడిపందాలు, భోగి రోజు సాయంకాలం కోడిపందాలు ఉండేవి అనమాట ఊర్లలో. అది పెద్ద హడావిడి ఉండేదన్నమాట. ఇప్పట్లో అయితే కోడిపందాలు అలౌడ్ కాదు. అప్పట్లో కోడిపందాలు పిల్లలమంతా వెళ్ళిపోయి కోడిపందాలు ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉండేది అక్కడ రకరకాల ఆటలు ఉండేవి, గేమ్స్ ఉండేవి కోడిపందాలకు ఒకవైపు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీ అందరినీ ఒకసారి పాత రోజుల్లో పండగ సెలబ్రేషన్స్ ఎలా ఉండేటివో కూడా ఈ వీడియో ద్వారా మీకు గుర్తు చేశానని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఆ రోజులు గుర్తొచ్చి ఉండి అలా నేను చెప్పిన విధంగానే మీలో ఎవరైనా అలాంటి అనుభూతులు పొందినట్లయితే మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీ వంతు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నేను ఇంతకుముందు చెప్పాను కదా మూటకూడు అని. ఇదే మూటకూడు అంటే ఇక్కడ కనబడుతుంది కదా, దానిలో మూటకూడు ఉంటుంది. పొంగల్ కట్టి ఆడ పెట్టుంటారు. కార్యక్రమం అయిపోగానే దొంగతనం చేయాలి. పాత రోజుల పండుగ హడావిడి అంతా కవర్ చేశానని అనుకుంటున్నాను. అన్ని అంశాలు ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.